నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో వైసీపీ డ్రామాలను టీడీపీ బట్టబయలు చేసింది. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడి వ్యవహారం వెలుగులోకి తెచ్చింది. నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం రాజకీయ రగడకు కారణమైంది. వైసీపీ శ్రేణుల నిరసనలు, ఆందోళనలతో ఘటన తీవ్ర రూపం దాల్చింది. అయితే దీని వెనుక ఉన్న కుట్రలను టీడీపీ బట్టబయలు చేసింది. వైసీపీ చేసిన డ్రామాలను వెలుగులోకి తెచ్చింది. విగ్రహం తల విరగ్గొట్టింది వైసీపీ కార్యకర్తే అని సీసీ ఫుటేజ్ ద్వారా తేల్చింది. దీంతో వైసీపీ కార్యకర్త జమలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమలయ్య 2018 నుంచి పలువురు వైసీపీ నేతల దగ్గర అనుచరుడిగా ఉన్నట్లు గుర్తించారు. వైసీపీ కార్యకలాపాల్లోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. నా పేరు బాలమ్మ, మా ఆయన పేరు వచ్చేసి జమలయ్య సార్. నేను సిఆర్పీగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నన్ను వైసీపీ పునఃసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్ సార్ పునఃసేసే గారికి. వైసీపీకి కూడా మేము ఎటువంటి ఈరోజు కాదు సార్. మేము వైసీపీ కుట్రలపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ నాటకాలు చూసి చూసి జనం చీకొట్టిన డ్రామాలు మారడం లేదని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానరా అని ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం అత్యంత దారుణమని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాజకీయ కక్షలకు ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడే ఉండి నిలువరించకపోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాగా నిందితుడు జలమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలియజేశారు.